హీరో అంటే ఫైట్ ఇవ్వాలి, ఫైట్ చేయాలి. రదర్ఫర్డ్ ఆర్డర్ ఇచ్చారు, ఫైర్ అన్నాడు. ఎవరిని? అల్లూరి సీతారామరాజు. ఈయనేమన్నా బాబు అన్నాడా? బాబాయ్ అన్నాడా? రొమ్ము విరిచి నిలబడ్డాడు. ఇది ఋషిభూమి, ఇది పుణ్యభూమి, ఇది దేవభూమి. నువ్వు ఏటేళ్ల కాలము ఈ దేశాన్ని పరిపాలిద్దామనుకుంటున్నావా? జరగదు. ఒక్కొక్క రక్తపు చుక్క ఒక్కొక్క సీతారామరాజు అవుతుంది ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోకటి వేళ్లతో లేపేస్తుందని చెప్పాడు. దేనికండి వాళ్ళు త్యాగం చేసింది? దేనికి వాళ్ళ త్యాగం? ఎంత దురదృష్టకరం విషయం ఏంటంటే, ఎవరైతే, నేను చెప్పేది అకార్డింగ్ టు ద రికార్డ్స్, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో అధికారికంగా 6 లక్షల మంది పైన స్వతంత్ర వీరుల్ని ఉరితీశారు అధికారికంగా. ఇంకా ఆఫ్ ద రికార్డ్ మనకి తెలియదు. అలాగే 3 సార్లు వాళ్ళు డ్రౌట్ని సృష్టించారు. డ్రౌట్ అంటే కరువుని. ఇక్కడి నుంచి ధాన్యాలన్నీ ఎత్తుకుపోయి ఇక్కడ కరువుని సృష్టించి లక్షల మంది ప్రాణాలు పోయేలా చేశారు. అలాగే ఈ దేశాన్ని పాకిస్తాన్ భారత్గా విడగొట్టి హిందుస్థాన్గా ఒక్క వారంలో 6 లక్షల మంది చనిపోయారు. పాకిస్తాన్ పుట్టడం లక్షల మందిని చంపారు. స్టిల్ ఎవిడెన్స్ ఆర్ దేర్. రీసెంట్గా చూసారా గురువు గారు, రోడ్డు మీద నమాజ్ చేస్తుంటే నిన్నగా మొన్న ఢిల్లీలో ఒక ఎస్ఐ గారు లేపేశారని చెప్పేసి వాళ్ళని రోడ్డు మీద చేయటం ఏంటని లేపారని చెప్పేసి అతను సస్పెన్షన్ కి ఇస్తారు. మరి అదే నిన్నగాక మొన్న సేవాలాల్ జయంతి చేస్తుంటే ఇక్కడ తెలంగాణలో పోలీసులు దశరథ్ అనేటువంటి ఒక లంబాడి యువకుడిని చేతులు కాళ్ళ మీద మళ్ళీ పని చేయకుండా కొట్టారు. రమ్మనరా ఇప్పుడు సేవాలాల్ని వచ్చి కాపాడమన్నాను. అంటే ముస్లిములకి జరిగితే ఒక రియాక్షను, హిందువులకు జరిగితే ఒక రియాక్షన్. అక్కడ రోడ్డుకి గొడవ జరుగుతుంది. ఎందుకు జరగదమ్మా? అక్కడ వాళ్ళ వెనకాల జనం వస్తారు, మనం వెనకాల రారు. మన గుళ్ళు కూడగొట్టినారారు, రథాలు కాలబెట్టినారారు, గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోతున్నారని తెలిసినారారు. మాకు పట్టి పెంట తినడమే ముఖ్యం అనుకునేటువంటి నీచ్ కమీన్స్ అంతా ఉన్నారు ఏపీలో, తెలంగాణలో. అడగండి ఎవరినైనా. నాకు పార్టీ కంటే, కులం కంటే, ప్రాంతం కంటే, భాష కంటే దేశము ధర్మమే ముఖ్యం అని చెప్పమండి చూద్దాం. అలా చెప్పమండి చూద్దాం. చెప్పరు. పార్టీ కోసం పెంట తినేస్తారు. ఈ దేశంలో ఎన్ని మసీదులు ఉన్నాయో తెలుసా మీకు? తెలుసా? తెలీదండి. 6 లక్షల మసీదులు ఉన్నాయి. ఓన్లీ లండన్లో 3000 మసీదులు ఉన్నాయి. ఢిల్లీలో అంతకంటే డబల్ ఉండొచ్చు. ఇన్ని మసీదులు ఉండగా రోడ్డు మీద నమాజ్ ఎందుకు చేస్తున్నారని ఆయన వాళ్ళని రియాక్ట్ అయ్యాడు. కొంతవరకు వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతుంది. అంటే ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు కదా అనేది. మీరు ఏమంటారు, ఏదో చెప్పిన వివాహం చేసుకునే ముందే పూర్వాపరాలు చూసుకోవాలి కదా. అలాగా మన బంగారం సరిలేదు కాబట్టి అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు. అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దేశం మొక్కలవ్వకూడదు. ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ యూ షుడ్ నాట్ అని చెప్పారు. ఒకవేళ చేశారా, చేస్తే ఎవడు పెట్టా బేడ ఆడు సర్దేసుకోండి. మీకు మతమే కదా ముఖ్యం, మీకు మతమే కదా, మతం కోసం ప్రాంతం కావాలి కదా, రైట్. ఆ మతం వాళ్ళంతా పక్కెళ్ళిపోండి. గొడవలేదు కదా, నువ్వు అందుకే కదా. కానీ మనలో ఉండే దొంగలు, దురాత్ములు, లేదు వాడికి నీకు గొడవైపోయి ఇంటికి మధ్యలో గోడ కట్టేసి వాడికి ఇచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ వీడి సామాన్లు కొన్ని ఇక్కడ పెట్టుకుంటాను,
వీడు బాత్రూమ్ వాడుకుంటానంటే పర్లే ఇక్కడ డోర్ కట్టి పెట్టేది. ఇంకెందుకు? అలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ దోషం మనది. ఎలా అంటే సెక్యులరిజం పెద్ద భూతది. ఎందుకలా అన్నారు అంటారేమో. గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళేది ఎవరు? గవర్నమెంట్. గుళ్ళో పెత్తనం చేసేది ఎవరు? గవర్నమెంట్. ఎప్పుడైనా పండగ వచ్చిందనుకో రేట్లు పెంచేది ఎవరు? గవర్నమెంట్. పెత్తనం, డబ్బులు, దోపిడీ ఇవన్నీ ఎవరి మీద? హిందువుల మీద. హాజ్ యాత్ర సబ్సిడీ మన ట్యాక్సుల్లోంచి. జెరూసలేం యాత్ర సబ్సిడీ మన ట్యాక్సుల్లోంచి. పోనీ మసీద్ నుంచి ఎంత వచ్చింది చెప్పండి. తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఏపీ గవర్నమెంట్ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, ఎనీ గవర్నమెంట్. చర్చిలు మసీదులు గవర్నమెంట్ అండర్లో నడవలేదు కదా గురుగారు ఇప్పుడు. కాబట్టి నువ్వు దాంట్లో ఏలు పెట్టకూడదు, దీంట్లోనే ఏలు పెట్టకూడదు. సెక్యులరిజం మీనింగ్ ఏంటి? సెక్యులరిజం మీనింగ్ ఏంటి? సెక్యులర్ మీనింగ్ ఏంటి? అసలు గవర్నమెంట్ మీనింగ్ ఏంటి? గవర్నమెంట్ షుడ్ బి ఏ వాచ్ డాగ్. కాపలా కుక్క. యూ షుడ్ నాట్ పోక్. షుడ్ నాట్ పోక్. యూ డోంట్ హ్యావ్ రైట్ ఆన్ ఎనీ వన్ కదా. మతం వ్యక్తిగతం కదా, గవర్నమెంట్కి ఏం పని లేదు కదా. పెత్తనం మా మీద. తిరుపతి చూడండి, తిరుమల, అతని పేరు అధర్మారెడ్డా ఈవో. అసలు ఏమిటో ఆ గల్లలుంగి ఏంటో, ఆ బనీన్ ఏంటో, బొట్టెట్టుకోపోవడం ఏంటో. తిరుపతి కొండపైన సాక్షాత్తు 2 రోజుల క్రితం ఒక వీడియో కూడా వైరల్ అయింది. అన్నప్రసాదాలు కూడా బాలేవని చెప్పేసి భక్తులు చాలా కోపంతో లేచి వెళ్ళిపోయారు. అసలు ఏం జరుగుతుంది? మీరు నెల్లూరు వాసిగా మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు తిరుపతిలో ఏం జరుగుతుంది? కాదు తల్లి, నేను ఒక సంవత్సరం, సరే డాక్టర్ గారు 1 సంవత్సరం అయింటుందేమో, నేను అలాగే దర్శనానికి వెళ్ళి, మరి ప్రసాదం ఎక్కడ తింటాం? అక్కడే కదా. వెళ్తే అంతా రేషన్ బియ్యం అన్నీ చల్లబడిపోయినాయి, చప్పబడిపోయినాయి పెట్టారు. సరే మనకి దేవుడి ప్రసాదం ఇదే మూడు కదా. కానీ అది అసలు లోపలికి పోవడంలే. చాలా కోపం వచ్చి నేను ఎడం చేత్తో సెలబట్టుకుని, ఈ అన్నమే ఈవో తినాలి, ఈ అన్నమే చైర్మన్ తినాలి, ఈ అన్నమే మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం అందరూ తినాలి. ఎందుకంటే మేము ఉండిలో వేసే డబ్బులతోనే వీళ్ళందరికీ జీతాలు వస్తున్నాయి కాబట్టి. ఏమంటే ఓనర్స్ మేమే తిన్నప్పుడు పనులు కదా, పనులు తినాలా వద్దా అని పెట్టాము. అది చాలా వైరల్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి మధ్యలో ఇంకోటి కూడా అయ్యింది. ఇన్ని జరిగినా వాళ్ళు మారకుండా ఉన్నారు. కారణం ఏంటంటే, నేను మొన్న ఏదో ఇంకో పోస్ట్ చూసా. తిరుమల మెట్ల దారిలో మెట్టుకో షాపు కొడుతున్నారట. వ్యాపారం తిరుమల వ్యాపారం, శ్రీశైలం వ్యాపారం, సింహాచలం వ్యాపారం, ప్రతి చోట గో సంరక్షణ ఉండదు. ఆ షాప్ లైసెన్స్ కూడా ఎవరైనా తీసుకోవచ్చు. మళ్ళీ అదొకటి సెక్యులరిజం, గుడి దగ్గర సెక్యులరిజం. మొన్న మరీ దరిద్రం, ఈ అధర్మారెడ్డి ఏంటి, ముస్లిం ఎవరో లెటర్ రాశాడంట. ఏమని? మేము కూడా స్వామివారి సేవ చేసుకుంటాం అంటే మేము పరిశీలిస్తున్నాం. శ్రీవారి సేవలో ముస్లిమ్స్ రమ్మను. ఎవరో పిల్లోడు కోపం వచ్చి, నాకు చాలా కోపం వచ్చింది గురుజీ అది ఇది అంటే నేను చెప్పాను, ధర్మారెడ్డి మనసులో ఏముందో మనకు తెలియదు కదా. ఎనీ ముస్లిం కెన్ సర్వ్ సుప్రీం లార్డ్ బాలాజీ ఆఫ్టర్ దేర్ హ్యావింగ్ షికా, హ్యావింగ్ తిలక్, ఆఫ్టర్ హ్యావింగ్ బాత్ ఇన్ పుష్కరిణి, ఆఫ్టర్ సైన్ in register book, after come back garvapsi, they can serve. ఆ పని చేయమను. ఎందుకు మనం ఎన్నేళ్ళు అయిందో అడిగి, ఎప్పుడు అడిగాం. టీటీడీలో అందరూ హిందువులే అనో స్టేట్మెంట్ ఇమ్మనమ్మా. దేవాదాయ శాఖలో పనిచేసేది అందరూ హిందువులే అనో స్టేట్మెంట్ ఇమ్మను. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు గుర్తున్నారు.
ఆయన అందరూ టీటీడీలో ఎంప్లాయీస్ హిందూలో కాదో చెక్ చేస్తా ఉన్నారు, అంతే. చెక్ అనేప్పుడు కిక్కు. ఇప్పుడు రండి మాకేం భయం అనాలి కదా, ఆయన ఎందుకు తీశారు? ప్రధాన అర్చకులు రమణ దీక్షిత్ ఒకప్పుడు మరి జగన్ని విపరీతంగా అభిమానించినటువంటి వ్యక్తిని అతన్ని ఎందుకు తీసేసినట్లు? అమ్మ, వారి వ్యక్తిగత విషయాలు మనకు తెలియదు, వారి మోటో నాకు తెలియదు, వారితో నాకేం పరిచయం లేదు. వారు చదువుకున్నారు, స్వామివారికి సేవ చేస్తున్నారు, ఆ వంశంలో వచ్చారు, అంతవరకు మనం గౌరవిస్తాం. ఏ పార్టీ అయినా ధర్మం ఆధారంగా కాదు, ఈ కాలంలో 100కి 99% ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అంటే ప్రాంతీయ భావనే కలిగి ఉంటాయి, జాతీయ భావన తక్కువ ఉంటుంది. అదేదైనా వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఉంచుతారు, లేకపోతే దించుతారు. అది వాళ్ళ వాళ్ళ విషయాలు. మనకు కావాల్సింది తిరుమల స్వామివారు, స్వామివారి సొమ్ము స్వామివారి సేవకు మాత్రమే ఉపయోగించాలి. మన పథకాలకు పట్టుకుపోయి అంటే మళ్ళీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఇది కాదు మనకి ముఖ్యం, మనకి తిరుమల ముఖ్యం. ఎందుకని పార్టీలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయి, తర్వాత పోతాయి. స్వామివారు ఎప్పటివారు, తిరుమల ఎప్పటిదే. దీన్ని భ్రష్టు పట్టిస్తా. ఇంకో న్యూస్ విన్నాను నేను, ఎవరో ఫోన్ చేసి చెప్పారు తిరుపతి వాళ్ళు, ఇది తెలియాలి. నేను వాడిని అడిగాను, నాన్న ఏదన్నా కన్ఫర్మేషన్ ఉంటే నాకు రుజువులు ఉంటే చెప్పు అని చెప్పాను. అతను ఏం చెప్పాడంటే, పూర్వం ఎవరైనా బొట్టు పెట్టుకోకపోతే తిరుమలలో పనిచేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉండేది, ఎందుకు పెట్టుకోలేదని. ఇప్పుడు అక్కడ ఈ సులభ కాంప్లెక్స్ సులభ మెయింటైన్ చేసేవాడు ఎవరినో పెట్టారంట, వాడు గొర్రె అంట, వాడు రూల్ పెట్టారంట. ఇప్పుడు అది ఎంతవరకు నిజమో మరి మీడియా వాళ్ళు వెళ్ళి దాన్ని కన్ఫర్మ్ చేయండి. ఆడవాళ్ళు బొట్టు పెట్టుకున్నా కుంకుమ బొట్టు పెట్టుకోకూడదంట, సులభలో పనిచేసేవాళ్ళు స్టిక్కరే పెట్టుకోవాలంట, గాజులు వేసుకోకూడదంట, పూలు పెట్టుకోకూడదంట. అంటే చాలా ప్లాన్డ్గా విధ్వంసం. క్యూ లైన్లో నేను చాలాసార్లు వెళ్ళాను. క్యూ లైన్లో ఇదివరకు అసలు రకరకాల ప్రసాదాలు పెట్టేవారు, ఇప్పుడు పసిపిల్లలకి పాలు కూడా పెట్టట్ల. కోట్లు కోట్లు డబ్బులు విపరీతంగా వస్తుంటే ఎవరి డబ్బులు తింటున్నారో వాళ్ళకి సేవ చేయట్లే, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఎందువల్ల? కావాలని. మొన్న ఎవరో ఫోన్ చేసి, నేను దర్శనానికి రాలేదు సార్, 5 ఏళ్ళు అయింది, ఇప్పట్లో రాను కూడా అన్నాడు. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ వచ్చేవాళ్ళు కూడా మానేశారు. వాళ్ళకి కావాల్సింది అది, వాళ్ళ లక్ష్యం అది. తిరుమలకి ఎవడో రాకపోతే తిరుమల ఖాళీ చేసేస్తే, అంతకుముందు వాడెవడో తిరుమల 2 కొండలని ఆ విధంగా అక్కడ చర్చి కట్టేద్దామని, ఇలాంటి ప్లాన్స్ అన్నీ ఉంటే ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తుంటారు.